Sir, wait, sir. Channels. Okay. Okay. Thank you. Mike. Baba, Mike. First, I will choose the better. Sir, here, sir. Thank you. Sir, wait. Ready, start. Standing, sir. అందరికీ నమస్కారం. స్కెచ్ అనే ఫిలిం ఇవాళ సెన్సర్ జరుగుతుంది అనుకుంటాను. ఇవాళ రేపు వన్స్ దట్ ఇస్ డన్ ద రిలీజ్ డేట్ ఆఫ్ ద ఫిలిం విల్ బి అనౌన్స్డ్. త్వరలో ఉంటుంది. దీనికి విక్రమ్ గారు, తమన్నా, డైరెక్టర్ విజయ్, దే ఆర్ ఆల్ హియర్. వెల్కమ్ టు హైదరాబాద్ విక్రమ్. యూ హ్యావ్ హ్యాడ్ మెనీ Vikram is a very good friend. చాలా రోజుల నుంచి నాకు పరిచయం. I really seen him really grow from a small star to a super duper star, and then that satisfaction. అంటే మన లైఫ్ టైంలోనే మేము బాగా ఏజ్ అయిపోయాం కానీ తను మాత్రం హీ స్టిల్ లైక్ దట్ ఓన్లీ. 25 years ముందు కలిసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఇంకొంచెం స్ట్రాంగ్గా ఫిట్గా ఉన్నట్టున్నారు. Congratulations Vikram for holding on so well and doing so many great films. Tamanna, first konchum ishtam konchum kastamlo I met her first. And I've taken her for Hyderabad 10K runs. I've taken her to a lot of things. From there she's come all this way. She's also staying young. Only I've become a little old. No. That's good. Congratulations for all the great work that you've been doing. Ee cinema kuda baga adalani, it's our desire and hope. ఇండస్ట్రీ నీడ్స్ గుడ్ ఫిల్మ్స్. ప్రతి వారం మంచి సినిమా ఉంటే ఆడియన్స్కి సినిమాలకి వెళ్ళాలనే మూడ్ని కాన్స్టెంట్గా క్రియేట్ చేస్తూ ఉంటే ఓన్లీ దెన్ ది ఇండస్ట్రీ విల్ సర్వైవ్. ఇట్స్ నాట్ ఓన్లీ ద ఫిల్మ్స్ దట్ వీ మేక్, మన ఫ్రెండ్స్ తీసే సినిమాలు ఒక పాజిటివ్ నేచర్ తోటి ఇఫ్ ఆల్ ఆఫ్ అస్ సీ ఫిల్మ్స్ దెన్ దట్ ఫిల్మ్ గోయింగ్ కల్చర్ విల్ ఇంక్రీజ్. ఎప్పుడైనా ఎక్కువ సినిమాలు బాగా ఆడుతూ ఉంటే ఎక్కువ మంది థియేటర్లకు వెళ్ళటం అలవాటు చేసుకుంటారు. ఈ ఫిల్మ్స్ ఆర్ నాట్ రన్, దానికి తెలియని ఒక స్లాక్నెస్ వస్తుంది. సో దట్స్ ద కాన్స్టెంట్ విష్ దట్ యాజ్ మెనీ ఫిల్మ్స్ as possible run very well. Vijay, congratulations and all the best. Who's the music for this? Taman. మన తమన్నే దీనికి మ్యూజిక్ చేశారు. నాకు దాను గారు ట్రైలర్స్ పంపిస్తూ ఉంటారు, ఇది చూడండి బాబు ఇది చూడండి అని. దే ఆల్ కమ్ అవుట్ వెరీ వెల్. ఇంకా నేను తమిళ్ చూడలేదు. ఐ విష్ దిస్ ఫిల్మ్ అ వెరీ వెరీ బిగ్ సక్సెస్. Thanks to everyone, media, press, each and everyone, and special thanks to Suresh Babu sir for releasing this film. Once again, I want to thank to my star Vikram sir and Tamanna ma'am for being here. Already this film has become a big hit in Tamil. Hope that it will be same in this Telugu also. Thank God for everything. Thanks a lot. థ్యాంక్ యూ సురేష్ బాబు గారు, మీరు ఇవాళ ఇక్కడ వచ్చి స్కెచ్ని ఇంత సపోర్ట్ చేస్తున్నారు. యూఆర్ సంబడి ఐ హ్యావ్ లుక్డ్ అప్ టు సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ మై కెరియర్, అండ్ I think the positivity and the encouragement that you always give whenever I meet you is amazing, and
అండ్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఆయన అబద్ధం చెప్పారు, మేమే యంగ్ అయిపోతున్నాం, ఆయన కొంచెం ఓల్డ్ అయిపోతున్నారు, అది అబద్ధం. హౌ కెన్ యూ బీ రానాస్ ఫాదర్ అండ్ గ్రో ఓల్డ్? దట్ ఇస్ నాట్ పాసిబుల్. ఓన్లీ యూ ఆర్ ఓన్లీ గోయింగ్ టు గ్రో యంగర్ అండ్ యంగర్. సో sketch is a very no, but that never, they can never age, not allowed. Never happening. For me, Sketch is a very special film. Ante first of all, I think Vikram garu tho punch cheyadaniki nenu literally na career beginning nunchi wait chesanu. And అప్పుడే అనుకున్నాను దట్ ఓకే ఏదో ఒక రోజు ఆయనతో పని చేస్తాను, అండ్ ఆ రోజు ఓకే నా కెరియర్లో నేను ఎక్కడో రీచ్ అయ్యానని అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆఫ్టర్ 10 years of వర్కింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఆయనతో స్క్రీన్ స్పేస్ షేర్ చేశాను. బికాజ్ నాకు అంత ప్రాక్టీస్ వచ్చింది, అంత నేర్చుకున్న తర్వాత ఆయనతో పని చేయడానికి ఐఎమ్ గ్లాడ్. సో ఐ డెంట్ మేక్ అ బమ్ అవుట్ ఆఫ్ మై సెల్ఫ్ and could compliment him whatever little bit on screen. You know, I am a big fan of commercial films. Naku commercial cinema ante chala ishtam. But every time I do a commercial film, naake oka expectation untadi that we have to give something new to the audience whenever we serve a commercial film. And I feel Vijay garu ee cinema ki ichina writing script విన్నప్పుడే నాకు అనిపించింది ఇట్స్ సంథింగ్ దట్ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్. And not just for the masses, but even people, all kind of audiences, family audiences, వాళ్ళకి ఈ సినిమా చాలా నచ్చుతుంది because all the love portions that are there between me and Vikram garu was so beautiful. And ఒక్కొక్క డైలాగ్ ఎంత బాగా రాస్తారు విజయ్ గారు మీరు, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్క సీన్ మీద పని చేసేటప్పుడు ఐ కెప్ట్ టెలింగ్ విక్రమ్ దట్ నాకు చాలా ఒక్కొక్క సీన్ చాలా ఎంజాయ్ చేసి చేస్తున్నానని చెప్పాను. And I am sure this film for me is always going to be very, very special and memorable. Thank you to the whole team. Taman super music icharu, and always amazing music istaru. So there is a Taman and a Tamanna in the film. So and it's a great team. It's a team that I think I'll be very lucky if I ever get to work with them again. So thank you for having me in this film. Thank you for making such an amazing experience. And I hope Telugu audiences ee cinema anta enjoy chestaru and anta welcome chestaru. Thank you. This film is, I mean, Vijay chepparu idi పెద్ద హిట్, మంచి ఫిల్మ్ తమిళ్లో, కేరళలో, బెంగళూరులో అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ దెర్ హస్ బీన్ సచ్ అ గుడ్ రెస్పాన్స్. కానీ తెలుగు అంటే చెప్పినప్పుడు నాకు ఎప్పుడో ఐ నో దట్ దిస్ ఫిల్మ్ విల్ బీ ఈవెన్ అ బిగ్గర్ హిట్ ఇన్ తెలుగు. సో నాకు ఒకే ఒక ఇది మాత్రం నేను అడిగాను, నేను హూస్ గోయింగ్ టు రిలీజ్ ద ఫిల్మ్, హూస్ గోయింగ్ టు డూ ఇట్, అండ్ సురేష్ గారు అన్నారు. అండ్ ఐ వాజ్ సో రిలాక్స్డ్ అండ్ సో హ్యాపీ ఆఫ్టర్ దట్ బికాస్ హీస్ సంబడి ఐవ్ నోన్ ఫర్ అ లాంగ్ టైమ్. And his production company ఎప్పుడు మంచి పిక్చర్స్, they always are producing or distributing really good pictures. And పెద్ద ఆనర్ అండి మీ బ్యానర్లో having this film released here, and it kind of took all the burden off our shoulders. నాకు తెలుసు ఇక్కడ కూడా ఇది పెద్ద హిట్ అవుతుంది. సురేష్ గారు ఎప్పుడో he has మంచి మాటలే చెప్తారు ఎవరి గురించి, he's always like that. And from the time I've known him, like one of the most respectful, sweet gentlemen I've ever seen. And I've always, your brother, I mean, Venkatesh garu kuda, he's always inspired me. When I see, మీరే చెప్పారు కదా బంగార కుటుంబం నుంచి వస్తున్నప్పుడు ఎక్కడో ఒక షూటింగ్లో ఉన్నప్పుడు నేను అక్కడ వచ్చి I was just standing at the back. I wasn't anybody then. చూసారా and he said, come on, and he made me sit down, and after he was wearing a vest and you know the typical walk, and he said, and I was so touched. I said, seriously, he's actually called me and he's making me, I was just simply seeing the shoot, and that inspired me. I was thinking నేను ఒక పెద్ద హీరో అవునప్పుడు నేను ఇలా ఉండాలి, like I should be like nice and be a good person. And when I met him I realized that you were even more sweeter than him, and it's so nice that our film is being released under your banner. ఈ ఫిల్మ్ గురించి మాట్లాడితే ఎప్పుడో నేను డిఫరెంట్గా ఏదైనా చేస్తాను, కానీ దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే ఇది యాక్చువల్గా ఒక కమర్షియల్ ఫిల్మ్. దట్స్ ద డిఫరెన్స్ ఐఎమ్ డూయింగ్ హియర్. ఆంధ్ర ఆడియన్స్కి, తెలుగు ఆడియన్స్కి, నేను తెలంగాణ ఆడియన్స్కి నేను ఇప్పటివరకు కమర్షియల్ అంటే ఒక మసాలా లేకపోతే మాస్ పిక్చర్ నేను చేయలేదు, ఇదే మొదటిసారి. నేను తమిళ్లో కూడా అలాంటి పిక్చర్ చేసి ఒక
15 I think 14 years 15 years అయింది. అండ్ ఇప్పుడే చాలా రోజుల తర్వాత వాళ్ళు అందరూ చూసి వావ్ విక్రమ్ మళ్ళీ పాత విక్రమ్ వచ్చారు, ఇట్స్ రియలీ నైస్ టు సీ హిమ్. అప్పుడే నేను మొన్న నాకు ఒక థాట్ వచ్చింది, యాక్చువల్గా ఆంధ్ర ఆడియన్స్ ఇలాంటి రోల్స్ నన్ను చూడలేదు, ఇట్స్ గోన్ బి ద ఫస్ట్ టైం. కానీ ఇది కమర్షియల్ పిక్చర్ మసాలా పిక్చర్ అంటే ఇట్ ఈస్ నాట్ ద రెగ్యులర్ కమర్షియల్ పిక్చర్. ఇది ఒక either it's a masala picture taken very realistically, లేకపోతే it's a realistic film taken in a very commercial way. And hats off to Vijay for pulling it off. And first నా దగ్గర స్టోరీ వినపడానికి ఆమె పిలిచారు, ఆల్మోస్ట్ 2 months నేను వినలేదు, బికాజ్ ఆయన ఒక మసాలా పిక్చర్ చేశారు వాళ్ళు. సో నేను వాళ్ళ అలాంటి పిక్చర్ నాకు వద్దు, ఇట్స్ టూ కమర్షియల్ అంటే ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. దే సెడ్ ప్లీజ్ ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్ డిఓపి సుకుమార్ వాజ్ సేయింగ్ కొంచెం వినండి, ఒక్కసారి వినండి. వింటం తర్వాత వావ్ ఐ గట్ గూస్ పింపుల్స్. ఇట్ వాజ్ ఐ మీన్ తమన్నా హ్యాడ్ ద సేమ్ ఎఫెక్ట్. ఇట్ వాజ్ సచ్ అ వండర్ఫుల్ స్టోరీ అండ్ కమర్షియల్గా ఉంది కానీ ఒక థ్రిల్లర్ టైప్లో సో మెనీ ట్విస్ట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ వాచ్ అండ్ దట్ ఈస్ వాట్ గ్రిప్ మీ. అండ్ సత్యంగా నిజంగా చెప్తే ఎనీ హీరో కెన్ డూ దిస్ రోల్, బట్ ఐ ట్రై టు డూ అ లిటిల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ ప్రెజెంటేషన్ ఇన్ దిస్ అండ్ ఐ థింక్ ఇట్స్ కమ్అట్ రియలీ వెల్. అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి పిక్చర్లో నేను కూడా ఉన్నంటే. అండ్ తమన్నా గారి గురించి చెప్పాలంటే ఐవ్ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ హర్. షీ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ ఆర్టిస్ట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్ట్రాడినరీ డాన్సర్స్. అండ్ అందరికీ తెలుసు ఇక్కడ అన్ని ఇంటర్వ్యూలో అడుగుతారు తమన్నా గారు మిల్క్ వైట్, అదేంటి మిల్క్ వైట్, దే కాల్ యూ మిల్క్ వైట్. సో లేటర్ దే ఆస్క్ మీ డిస్క్రైబ్ హర్ ఇన్ వన్ వర్డ్, ఐ సెడ్ వైట్. ఏంటండి దే వర్ లిటిల్ డిసప్పాయింటెడ్. సెడ్ మిల్క్ వైట్ అంటే ఇట్స్ హైఫనేటెడ్ అంటే డబుల్ వర్డ్. And they say that, I mean, whatever they say about you is true. It's been a pleasure working with her. Dintlo, okay, it's an action genre kind of a film. Kani dintlo, romance is the strong point. Okay, the romance is having an action as a background. And dantlo, idriki manchi characters. Nenu chala ruggedga, dirtyga, chandalaga untunnanu. అమ్మాయి ప్యూర్గా నీట్గా స్వీట్గా మంచి టీం ఇక్కడ కూడా ఉంది చూడండి. వాళ్ళు డైలీ పాలిష్ చేసి పంపిస్తారు. నేను అలాగే ఒక గ్రౌండ్లో రోల్ చేసి నేను షార్ట్కి వస్తాను. బట్ దట్ ఈస్ ద కాంట్రాస్ట్ అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్. ఇట్స్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. నాకు ఎప్పుడో నా ఫిల్మ్స్లో ఐ ఆల్వేస్ ఇన్సిస్ట్ దట్ ద గర్ల్స్ షుడ్ హ్యావ్ అ మీటీ రోల్. ఒక సాంగ్ కోసం జస్ట్ ఫర్ అ సాంగ్ అండ్ డాన్స్ రాకూడదు. కానీ దీంట్లో ఇట్స్ ఈవెన్ బెటర్ దెన్ దాట్. షీస్ గట్ అ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ పిక్చర్లో. ఇన్ఫ్యాక్ట్ ఇద్దరు క్యారెక్టర్లో నా క్యారెక్టరే కొంచెం సాఫ్ట్ అండ్ పాపం. షీఈస్ వెరీ స్ట్రాంగ్ మైండెడ్, మేక్స్ ఆల్ ద డెసిషన్స్ ఇన్ ద మూవీ. అండ్ వీ హ్యాడ్ అ వండర్ఫుల్ కెమిస్ట్రీ. అండ్ యాక్చువల్గా చాలా దూరంగా ఉంటాము, ఫిజికాలిటీ లేదు పిక్చర్లో, బట్ పిక్చర్ చూడడానికి యూ ఫీల్ సో మచ్ ఆఫ్ అ కెమిస్ట్రీ అండ్ సో మచ్ ఆఫ్ లవ్ ఇన్ ఆల్ ద సీన్స్ థ్యాంక్స్ టు హిస్ వండర్ఫుల్ రైటింగ్. అండ్ తమన్ మ్యూజిక్ గురించి చెప్తే ఒక పాటలో బ్యూటిఫుల్ హిట్స్. దే బీన్ చార్ట్ బస్టర్స్ ఇన్ తమిళ్, తెలుగులో కూడా అలా అవుతుంది డెఫినెట్గా. బట్ ద హైలైట్ వాజ్ బీజిఎం. మూవీ వచ్చిన తర్వాత చూసిన తర్వాత నేను మాత్రం కాదు, విజయ్ మాత్రం కాదు, ఐ మీన్ అందరూ థియేటర్ నుంచి వస్తున్న వాళ్ళందరూ తమన్నా's క్యూట్, విక్రమ్ did this, విజయ్ did this. BGM, Taman music extraordinary. He's come into his own in this. Thanks to you, Taman. Hats off to you. You really pulled off a great one in this. And full team, Sukumar DOP ikkada ledu. Ayana chala pictures chesaru Telugulo. He was like the real pillar for us. And like pothe, I mean, I miss him here. It really made a huge difference. Andru films gurinchi, wall films, and it's like our baby, we like to talk about it. దాని గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పాలి, దాని గురించి మంచి మాటలు చెప్పాలి. కానీ యాజ్ అన్ ఆడియన్స్ నేను ఈ ఫిల్మ్ చూసి ఐ లవ్ ద ఫిల్మ్. ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. ఇట్ ఈస్ మసాలా, ఇట్ ఈస్ మాస్, కానీ డిఫరెంట్ మసాలా, డిఫరెంట్ మాస్. అండ్ మీ అందరికీ నేను చెప్తున్నాను, దయచేసి థియేటర్కి వెళ్ళి చూడండి. యూ విల్ బీ సర్ప్రైజ్డ్. ఇట్స్ అ వెరీ నైస్ ఫిల్మ్. అండ్ దాంట్లో ఒక చిన్న మెసేజ్ కూడా పెట్టారు. అండ్ థియేటర్లో అన్ని థియేటర్స్లో తమిళనాడులో పిక్చర్ ఫినిష్ అయిన తర్వాత people actually stand up and clap for Vijay. That is the type of movie he's done. That is the type of climax in the film. And I think that is a strong point of the movie. Looking forward